సోషల్ మీడియా కాలంలో రాజకీయ పార్టీలు తమ సొంత టీమ్‌లని రంగంలోకి దింపి ప్రత్యర్థులను దూషించడం పరిపాటిగా మారింది. ప్రత్యర్థి పార్టీ విధి విధానాల్ని, ఆ పార్టీ ప్రభుత్వ పాలనని తప్పుపట్టడం లేదని, అందులో తప్పు లేదు కానీ నేరుగా దూషించడమే పరిస్థితుల్ని ఉధృతం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల సోషల్ మీడియా సైన్యం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటుంది. అధికార టీడీపీ, ఐటీడీపీ పేరిట అధికార సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఉంది. జనసేన, వైసీపీలకి వాటి సోషల్ మీడియా ఛానెల్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. తాజాగా ఐటీడీపీకి చెందినటువంటి కార్యకర్త చేబ్రోలు కిరణ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కిరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ వాయిస్‌ని వినిపించేవాడు. అధికారంలోకి వచ్చాక కూడా తన సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నాడు. అయితే భారతిని ఉద్దేశించి అతను చేసినటువంటి ఒక్క అసభ్యకర వ్యాఖ్య పరిస్థితిని మార్చేసింది. ఐటీడీపీ కార్యకర్త అయినటువంటి చేబ్రోలు కిరణ్ మీద టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మహిళలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు కిరణ్‌ని సస్పెండ్ చేసింది. అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా పార్టీ నేతలను ఆదేశించింది. ఈ మేరకు గుంటూరు పోలీసులు కిరణ్ మీద కేసు నమోదు చేశారు. తాను చేసినటువంటి తప్పును గ్రహించినటువంటి కిరణ్ వెంటనే సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశాడు. భారతి గురించి తాను మాట్లాడింది చాలా ఘోరమైన తప్పిదం అంటూ ఒప్పుకున్నాడు. తనను క్షమించాలని భారతి కాళ్ళు కూడా పట్టుకొని క్షమించమని కోరుతున్నట్టుగా వేడుకున్నాడు. మద్దతు పలకడం అని కాదు కానీ చేబ్రోలు కిరణ్ మీద చర్యలు ఉదాహరణంగా చూపుతూ మరి వైసీపీ వారు సోషల్ మీడియాలో తమ కుటుంబ అగ్రనాయకుల మీద పెట్టినటువంటి పోస్టుల సంగతి ఏంటని ఐటీడీపీ వాళ్ళు కూడా నిలదీస్తున్నారు. ఆ పోస్టుల్లో కూడినటువంటి వీడియోలను చూపిస్తూ వారిని ప్రభుత్వం ఎప్పుడు అరెస్ట్ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అధికారంలో ఉండగా సొంత పార్టీ కార్యకర్త మీద తీవ్ర చర్యలు టీడీపీ తీసుకోవడం, అతన్ని అరెస్ట్ చేయడం, కోర్టులో హాజరుపరచడం, అతనికి రిమాండ్ వెళ్ళడం, దానికి సంబంధించి అతన్ని కొట్టడానికి గోరంట్ల మాధవ్, వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అతని అనుచరులు రావడం, దీని మీద ఎస్పీ సీరియస్ అవ్వడం, ఎస్పీ ఆఫీస్ వద్దే వాళ్ళు హంగామా చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా ఒక హై డ్రామా లాగా కనిపిస్తుంది. అయితే దీన్ని మాత్రం కేంద్రం ఎందుకంటే నేషనల్ మీడియాలో కూడా చాలా హైలైట్ అయింది ఇది. ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తని అదే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం అనేది చిన్న విషయం గాదు. రియల్లీ అప్రిషియేట్ చేసినటువంటి విషయం. ఇదే పని జగన్ చేసినా, పవన్ కళ్యాణ్ చేసినా, చంద్రబాబు చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఎవరినైనా సరే అప్రిషియేట్ చేయాలి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేయకపోబట్టే చాలా మంది తోకాడించి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినటువంటి దరిద్రపు రోడ్డు మీదకొచ్చి బూతులు మాట్లాడేటువంటి నీచులున్నారు. అలాగే టీడీపీలో గూడా ఉన్నారు. టీడీపీ ఏం తక్కువ గాదు. సో, ఇక్కడ టీడీపీలో గూడా ఇంకా క్రమశిక్షణ చర్యలు అంటే ఇలా చేయటం వల్ల మిగతా వాళ్ళు నోటికేదొస్తే అది మాట్లాడేటువంటి వ్యాఖ్యలవి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించేటువంటి తీరు మనుషుల్లో కనిపించేటువంటి ఒక మంచి అవకాశం ఉంది. దీన్ని నిజంగా చంద్రబాబు చేసిందని అప్రిషియేట్ చేయాలి. అట్లాగే కేంద్రం గూడా నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా ఒక మంచి పని చేశారు. ఒక హీరోయిక్ పని చేశారు. హి ఈస్ ఎ హీరో అంటూ తమ ఇంటర్నల్ మీటింగ్స్ ఉంటాయి గదా! ఎన్‌డీఏకి సంబంధించి. ఆ ఎన్‌డీఏ ఇంటర్నల్ మీటింగ్స్ గాని, బీజేపీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ మీటింగ్స్‌లో గాని వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు అంటూ వ్యాఖ్యలైతే వస్తున్నాయి. ఎంతవరకు నిజమో మనకు తెలీదు గానీ ఇలా సపోర్టివ్‌గా ఉన్నారు. చాలా అప్రిషియేట్ చేశారు చంద్రబాబు చేసినటువంటి ఈ పనిని ఏమాత్రం ఉపేక్షించకుండా ఒక మైల్డ్ మీద జరిగినటువంటి ఈ మాటల దాడిని వెంటనే టీడీపీ ప్రభుత్వం, ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏపీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేశారని తెలుస్తుంది. ఇంతకీ కొంతమంది ఏమన్నారంటే ఆయన అరెస్ట్ చేయడం తప్పు కిరణ్ అన్నారు. కొంతమంది కరెక్ట్ అన్నారు. మీరు కామెంట్ చేయండి. అసలు జనం ఏమనుకుంటున్నారో చంద్రబాబుకి తెలియాలి. చంద్రబాబు వద్దకు ఈ వీడియో నేను పంపిస్తా. కాబట్టి కరెక్ట్‌గా కామెంట్ చేయండి. కరెక్ట్ లేదా రాంగ్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి.